ఏమండి అందరికి నమస్తే, ఎట్టా ఉన్నారు? మరి నేను ఒక విషయం చూద్దామని వచ్చానండి. బీహార్లోనేమో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందండి, జూబ్లీ హిల్స్లోనేమో కాంగ్రెస్ పార్టీ గెలిచిందండి. మరి ఇప్పుడు ఓట్ చోరీ అంటారా, ఈవీఎం అంటారండి? జూబ్లీ హిల్స్లోనేమో ప్రజాస్వామ్యం గెలిచిందని, బీహార్లోనేమో ఓట్ చోరీ జరిగిందని రేపు నుంచి మొదలెడతారేమండి కాంగ్రెస్ వాళ్ళు. ఏమంటే ఒక్కటైతే నిజమండి, ఈ ఓట్ చోరీలు ఈవీఎం ట్యాంపరింగ్ లేదు కానండి, జనం ఏ పార్టీని నమ్మితే ఆ పార్టీ కొట్టేస్తారండి, అది ఏ పార్టీ అయినా కానివ్వండి. అందుకని బీహార్లో ఎన్డీఏ వాళ్ళు 203 స్థానాలు గెలిచారండి, వీళ్ళేమో 33 స్థానాలకు పరిమితం అయ్యారండి. ఏదేమైనా జనాలకి మేము ఏం చేస్తామో చెప్పాలి కానండి, వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పకూడదండి. ఇప్పుడు ఎన్డీఏ గెలుపుకి రాహుల్ గాంధీ గారే హెల్ప్ చేశారని అనుకుంటున్నారండి. లేకపోతే లేచిన దగ్గర నుంచి మేము గెలిస్తే ఏం చేస్తామని ప్రజలకు చెప్పకుండా బీజేపీ వాళ్ళు ఓటు చోరీ చేశారు, బీజేపీ వాళ్ళు ఓటు చోరీ చేశారు, బీజేపీ వాళ్ళు అబద్ధాలు చెబుతున్నారు, హిందూ మతాన్ని నాశనం చేస్తా, ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేస్తా, ఇయేనండి. అందుకనే బీహార్ ప్రజలు మంచి తీర్పు ఇచ్చారని నెటిజన్లు అంతా కామెంట్ చేస్తున్నారండి. మరి మీరేమనుకుంటున్నారు బీహార్లో కాంగ్రెస్ ఓడిపోవడం మీద, అట్లనే జూబ్లీ హిల్స్ లో గెలవడం మీద? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేసేయండి. ఉంటా మరి, అందరికి నమస్తే.